పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయము 12వ వచనము. తాను చక్కగా నిలబడి తిని అని భావించు వ్యక్తి పడిపోకుండునట్లుగా జాగ్రత్తగా ఉండవలెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో భక్తివంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, పవిత్రంగా ఉంటున్నాము అని అనుకునేటువంటి వారు అపోహ ఏంటంటే, నేను రోజు దేవాలయానికి వెళుతున్నా కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, వాక్యం చదువుతున్నా కదా, జపమాల జపించుకుంటున్నా కదా, నాకేం కాదులే అనేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పౌలు గారు పిల్లారా, ఇటువంటి వారిని ఈ శ్రమల కాలంలో హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? తాను చక్కగా నిలబడి తిని అని భావించే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్త పడాలి. నా కుటుంబం బాగానే ఉంది కదా, నా బంధువులు బాగానే ఉన్నారు కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఎందుకు వెళ్ళాలి గుడికి? ఈ అపోహలో ఉన్నటువంటి వారికి పౌలు గారు ఈ రోజున గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు పిల్లరా. ఆ రాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడు, చిన్ననాటి స్నేహితుడు. ఆ రాజు దగ్గరే, ఆ రాజుగారి యొక్క కోటల్లోనే ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఈ రాజుగారు తన స్నేహితుడిని పలకరించేవాడు. అతను కూడా సంతోషపడేవాడు, రాజుగారు స్నేహాన్ని మరిచిపోలేదు అని. కానీ రాజుగారు ఎప్పుడు కలిసినా కానీ తన బాధలు, తన వేదన ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లుగా, సమస్యలు ఉన్నట్టుగా చెప్పేవాడు ఆ యొక్క సేవకుడు, ఆ యొక్క పని చేసుకునేటువంటి ఆ యొక్క పనివాడు, రాజుగారి యొక్క స్నేహితుడు. రాజుగారు ఆలకించాడు. ఒక రోజున ఈ స్నేహితుడు రాజుగారితోటి, నేను అసలు ఈ బరువు మొయ్యలేకపోతున్నాను, నా వల్ల కాటలేదంటే రాజుగారు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశాడు. ఆ చొరవతోటి ఈ స్నేహితుడు అన్నాడు, రాజా మీకేం బాధలు తెలుసండి? మా బాధలు, మా కష్టాలు మీకేం తెలుసు? మీకు అన్నీ ఉన్నాయి. హంసతల్పం మీద మీరు నిద్రిస్తారు, మీకు అందరూ సేవకులు ఉంటారు, మేలు భోజనం ఉంటుంది, రుచికరమైన విందులుంటాయి, మీకు కావలసినటువంటి సమయంలో కావలసినవి వస్తాయి. మీకేంటి మా బాధలు? మీకేం అర్థమవుతుంది అన్నాడు ఈ స్నేహితుడు. వెంటనే రాజు అన్నాడు, స్నేహితుడు ఒక పని చేద్దామా అన్నాడు. ఏంటి రాజా అన్నాడు. నువ్వు ఒక వారం రోజుల పాటు నాలాగా నువ్వుండు, నేను ఒక వారం రోజుల పాటు నీలాగా నేనుంటా. రోల్స్ మార్చుకుందాం, పని మార్చుకుందాం. నేను సేవకుడిని అయిపోతాను. అమ్మో అదేలా కుదురుద్దండి, నేను రాజుని, నేను చేస్తా కదా దాన్ని, ఎందుకు? ఒక వారం రోజుల పాటు అనుభవించు నా సుఖాలన్నీ నువ్వు, నా స్నేహితుడిగా దట్టయినా కానీ. సరే అన్నాడు. ఈ చిన్ననాటి స్నేహితుడు ఈ సేవకుడైనటువంటి సరే అన్నాడు, సంతోషించాడు. సరే, రాజుగారి యొక్క కోటలో పిలిపించాడు అందరినీ. ఈ రోజు నుంచి నా స్నేహితుడు రాజుగా ఉంటాడు, నన్ను ఏ విధంగా రాజుగా అంగీకరించారో ఆయన్ను కూడా అదే విధంగా అంగీకరించారు, ఏ కొంచెం తప్పు వచ్చినాక నేను ఊరుకోనని చెప్పాడు, ప్రకటన చేశాడు. ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకి ఇద్దరు మారిపోయారు. ఈ సేవకుడి యొక్క పనిని రాజుగారు చేయటం మొదలుపెట్టాడు. ఈ రాజుగారి యొక్క స్థానంలో ఈ సేవకుడు వెళ్ళి కూర్చున్నాడు, స్నేహితుడు కూర్చున్నాడు. దర్జాగా ఉంది రాజుగారి యొక్క సింహాసనం, చుట్టూ భటులు జై కొడుతున్నారు. ఉదయం నుంచి 11, 12, 1 గంట అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నాడు. ఎక్కడ చూసినా సేవకులు, సేవికలు అన్నీ కూడా. 1 గంట అయ్యేసరికి ఆకలి అవుతుంది, బాగా కడుపు మాడుతుంది. రాజుగారికి కూడా ఆకలి అవుతుంది కదండి, కడుపు బాగా మాడుతుంది. సరే అన్నం తిందాం పండి. భోజనశాలకు వెళ్ళారు. తగదగలాడిపోతున్నాయి డెకరేషన్స్ అన్నీ కూడా. పీట, ఆ యొక్క భోజన బల్ల మీద విందులు, పసందైనటువంటి వంటకాలు గుమగుమలాడుతున్నాయి. అన్ని రకాల పానీయాలు, రాజుగారి కోట కదండి, అన్ని రకాల పానీయాలు. అటుపక్క ఇటుపక్క మంత్రులు చాలా హుందాగా, చాలా గంభీరంగా, చాలా పసందుగా ఆ యొక్క
ఆ వంటలన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకేముంది, ఆకలి రెట్టింపు అయిపోయింది. తినే ముందుగా ఆ యొక్క సేవికలు వచ్చి, రాజా మీరేం తాగుతారు, మీకేం కావాలంటే అవి ఉన్నాయ్యా, శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం ఉందన్నారు. ఇతనికి బాగా ఇష్టం, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో తాగుదాం అనుకున్నాడు. ఇంకేముంది, రెడ్ వైన్, కాస్ట్లీ, ఆ యొక్క ఎర్రని ద్రాక్షారసం పోయిండని చెప్పాడు. తీసుకున్నాడు, అందరూ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అందరికీ చీర్స్ చెప్పాడు. రాజుగారు కదండి, రాజదర్పంతో అందరికీ చీర్స్ అని చెప్పాడు. ఎత్తి దాన్ని తాగుదామని ఒక్కసారి తలపైకి ఎత్తాడంతే. అంతే, చేతిలో ఉన్న గ్లాసుని దిఢీల్మని పడేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ఏమైంది అనుకుంటూ వచ్చారు. ఏమైంది ఏంటండి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు చేస్తున్న పని ఏంటండి అన్నాడు. ఏం చేశాం మహారాజా అంటే, ఆ పైన ఉన్నటువంటిది ఏంటండి అని చెప్పాడు. అనేసరికి ఇంత పొడుగు కత్తి, రెండంచులు కలిగిన కత్తి ఆయన తల మీద అలా ఏలాడుతూ ఉంది, పైన ఏలాడుతూ ఉంది పైన. ఇదేంటండి అనగానే ఇంకా పైకి చూశాడు. ఇంకేముంది, దాన్ని ఒక సన్నటి గుర్రపు వెంట్రుకతో కట్టి ఉందండి. సన్నటి గుర్రపు వెంట్రుకతో అంత బలమైనటువంటి కత్తి వేలాడుతూ ఉంది నెత్తి మీద. ఈ రాజుగారు కూర్చునే స్థలంలో పరిగెట్టుకుంటా వెళ్ళాడు. వెళ్ళి స్నేహితుడా అన్నాడు. ఏమైంది, ఏంటి ఈ టైంలో పరిగెట్టుకుంటూ వస్తున్నావు, నా పని నన్ను చేసుకొని ఇవా, వారం రోజుల పాటు నా పని చేయనివా అన్నాడు. నాయనా, నాకు రాజరికం వద్దు, రాజుతత్వం వద్దయ్యా, నీది నువ్వు తీసుకొని నా పని నాకు ఇచ్చేసాయని ఏడుస్తున్నాడు. ఏమైందరా, ఏమైంది అన్నాడు. అనేసరికి అదేంటయ్యా కత్తి వేలాడుతుంది ఏంటి తల మీద అంటే, రాచరికం అంటే అదే. నేనేదో ఉన్నతమైన స్థానంలో ఉన్నా కదా, గొప్ప స్థానంలో ఉన్నా కదా, అదేదో పూలబాట కాదు, అది కత్తిబాట. ఎల్లప్పుడూ కూడా జాగరూకతతో ఉండాలి నేను, లేకపోతే ఏ క్షణంలో నేను శత్రువు దాడి చేయవచ్చు నా మీద. ఏ క్షణంలోనైనా ఈ యొక్క రాజుగారి కోటలోనే నాకు శత్రువులు బయలుదేరవచ్చు, సైన్యమే ఎదురు తిరగవచ్చు, నా సైన్యమే, నా ప్రజలే నాకు ఎదురు తిరుగుతారు, నా కుమారులు నా కుమార్తెలే నాకు ద్రోహం చేస్తారు అనుకో. మాకు ఉన్నతమైన స్థానమని, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు ఇంకా ఎక్కువగా జాగరూకతతో ఉండాలి, అలర్ట్గా ఉండాలి, లేకుంటే పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది నాకు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒక రాచరికపు గురుకులము, దేవుని యొక్క బిడ్డవి, దేవుని యొక్క సొంత ప్రజ. పేతురు గారు పలికినట్లుగా, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా అంటాడు. క్రైస్తవులు ఎటువంటి వారంటండి, వారి జీవితం ఎటువంటిదట. కానీ మీరు క్రైస్తవులారా, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు. రాచరికపు గురుకులము, ఎన్నుకొనబడిన జాతి, పవిత్రమైన జనము, దేవుని అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరచబడినటువంటి వారు. ఆయన ఏమి చీకటి నుండి అద్భుతమగు వెలుగులోనికి నడిపించనో. ఇది దేవుని యొక్క పిలుపు మనకి ప్రియులారా. అయితే ఉపమానంలో చదివినట్లుగా, విన్నట్లుగా మనం నిరంతరం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ పిలుపుని పాడు చేసుకోకుండా, పడిపోకుండా ఉండటానికి మనం నిరంతరము జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 12వ వచనంలో ఈరోజు మనం చదువుకున్న వాక్యములు ఏమంటున్నాడు? తాను చక్కగా నిలబడి తిని అని భావించే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లారా, దేవుడి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. గమనించండి పిల్లారా, మోషే అంతటి వాడే పడిపోయాడు. రాతిని ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టాడు. అందువలన వాగ్దాన భూమిని చూడకుండా కోల్పోయాడు. దావీదు అంతటి వాడే పరస్త్రీ వ్యామోహములో పడిపోయి ఎన్నో బాధలు అనుభవించాడండి. సంసోను పిల్లారా, 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు స్త్రీలోలుడైపోయాడు. సొలొమోను మహాజ్ఞాని పిల్లారా, మహాజ్ఞాని, కానీ ఏమైపోయాడు? పడిపోయాడు. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు. యోనా పిల్లారా, ఇదిగో ఆ పట్టణానికి వెళ్ళు అంటే దేవుని ధిక్కరించాడు, జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు దేవుడు. యోధా ప్రిలారా, దేవుని వద్ద 3.5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వాడు పడిపోయాడు, దారుణంగా పడిపోయాడు, భయంకరంగా పడిపోయాడు. ప్రిలారా, ఎప్పుడు అనమాకు నాకేంటి,
నేను పవిత్రంగా ఉంటున్నా కదా, నేను దేవుడి సన్నిధిలో ఉంటున్నా కదా, నేను ఆర్స్యం క్రైస్తవునే కదా, నేను పుట్టు క్రైస్తవునే కదా. పౌలు గారు అంటారు, మీ రక్షణ కొరకై మీరు గడగడ వణుకుచు కృషి చేయండి. మీ రక్షణ కొరకై మీరు గడగడ వణుకుచు కృషి చేయాలి. ఈనాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి వారే కదండి, ఎన్నిక చేయబడినటువంటి వారే కదండి. దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఎండిన నేల గుండా, ఆ ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చాడు కదా. జ్ఞానస్నానానికి బాప్తిస్మానికి సూచకంగా ఉన్నటువంటి నీటి గుండా నడిపించుకొని వచ్చాడు కదా. దాని గురించి మాట్లాడుతూ పౌలు గారు హెచ్చరిస్తున్నారు. వినండి ప్రియులారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం, సహోదరీ సహోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీకు తెలియను కదా, తెలియాలన్న కోరిక అని పలికి, వారందరూ మేఘము క్రింద ఉండిరి. మేఘస్తంభం అగ్నిస్తంభము గుండా దేవుడు వారిని కాపాడుకుంటా వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మేఘం క్రిందనే ఉన్నారు. సముద్రమును దాటి సురక్షితముగా అవలికి చేరిరి. అవును కదా, ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. వారు మేఘమనందును సముద్రమనందును మోషే సహవాసములో బాప్తిస్మమును పొందిరి కదా. అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే సహవాసములో బాప్తిస్మం పొందిరి కదా. నా మాటలే కాదని ఇక్కడ ఉన్న మాటలే చదువుతున్నాను. ఆ తర్వాత 3వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 3వ వచనములో, అందరూ ఆధ్యాత్మికకు ఒకే భోజనం పుచ్చుకున్నారు. మన్నా భోజనాన్ని వాళ్ళు అందరూ భుజించారు కదా. అందరూ ఆధ్యాత్మిక ఒకే పానీయమును తాగారు. రాత్రి నుండి నీటిని వాళ్ళు కూడా తాగారు కదా. ఎలయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహము తీర్చుకున్నరి. ఆ శిలే క్రీస్తు ప్రభు అని పలికి ఏమంటున్నాడు వినండి పిల్లరా. అయినప్పటికీ కూడా వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషించలేదు. కనుక వారి ప్రేతములు, వారి శవములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. ప్రియ దేవుని బిడ్డ, ఇది మనందరికీ హెచ్చరిక కావాలి. ఎవ్వరు కూడా మనలో పిల్లారా, నాకు పుట్టు క్రైస్తవుణ్ణి కాబట్టి, జ్ఞానస్థానం వచ్చింది కాబట్టి, నేను రక్షణ పొందా, మారు మనసు పొందిన క్రైస్తవుణ్ణి కాబట్టి ఆయనను మోసపోవద్దు. రక్షణ మనం దినదినం పొందుకోవాల్సిందే. మన పాపాల కొరకే మనం అనుక్షణము పశ్చాత్తాపడాల్సిందే. భయపడుతూ నేనేమన్నా పాపం చేస్తున్నానా, నేనేమన్నా ద్రోహం చేస్తున్నానా అనే భయం ప్రియులారా మనలో ఉండాలి. ఆ పశ్చాత్తాపం, హృదయ పరివర్తన మనలో ఉండాలి. యోబు ప్రియులారా తన పిల్లల గురించి భయపడేవాడు. ఏమో వాళ్ళు ఏమన్నా పాపం కట్టుకుంటారేమో దేవునికి వ్యతిరేకంగా అని బలులర్పించేవాడు. అనుక్షణము కూడా పిల్లారా, ఇదిగో వాక్యాన్ని మనం చదువుకుంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రియులారా 5వ వచనములో, ఒక్కొక్క విందు ముగియగానే యోబు కుమారుని పిలిపించి శుద్ధి చేసేడివాడు. వేకువన లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని సమర్పించేడివాడు. ఒకవేళ తమ కుమారులు పొరపాటున దేవుని ధిక్కరించి పాపము కట్టుకున్నారేమో అని భయపడి యోబు ఇట్లు చేయుచున్నాడు. ఒకవేళ పొరపాటున తప్పు చేస్తున్నామేమో, మనలో ఆ ఆత్మీయుడి భయం ఉండాలి. లోకం బహు భయంకరంగా ఉందండి. లోకం బహు భయంకరంగా ఉంది. పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు ఇదే చెప్పేది. దినములు బహు చెడ్డమైనవి, దినములు బహు చెడ్డగా ఉన్నవి, కావున దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పౌలు గారు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించబడ్డారు కదా, సముద్రం నుంచి దాటింపబడ్డారు కదా, ఒకే ఆ యొక్క మేఘస్తంభం కింద ఉన్నారు కదా, ఆ వెలుగు స్తంభము వెలుగులోనే నడిచారు కదా, ఒకే మన్నాను భుజించారు కదా, ఒకే రాత్రి నుండి వచ్చిన నీటిని దాగారు కదా, యేసయ్యనే శిల నుంచే తాగారు కదా. మరి ఏమయ్యారు? వాళ్ళ ప్రేతాలు, వాళ్ళ శవాలు ఎడారిలో ఎందుకని చెల్లా చెదురయ్యాయి? దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు ఆలకించరా? ధిక్కరించారో, దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవించలేదో హెచ్చరిస్తున్నాడు పిల్లరా. దేవుడు మనందరినీ కూడా పౌలు గారి ద్వారా హెచ్చరిస్తున్నారు.
వారి వలె మనము చెడు కోరికలు కలిగి ఉండరాదని ఈ విషయం మనకు ఉదాహరణ కావాలి. ఇది ఒక హెచ్చరిక కావాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎడారి ప్రయాణం అనేటువంటిది క్రైస్తవులమైన మనకి ఈ లోక ప్రయాణం లాంటిది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎడారి ప్రయాణం మనకు హెచ్చరిక కావాలి. ఏ విధముగా ఎడారిలో వారి శవాలు డొల్లించబడ్డాయో మనం ఆ విధంగా ఉండకూడదు. ఏమంటున్నాడు? వారి వలె మనం కూడా చెడు కోరికలు కలిగి ఉండరాదనుటకు ఈ విషయములు మనకు ఉదాహరణగా ఉన్న హెచ్చరికలుగా ఉన్నాయి. ఇదిగో వారిలో కొందరి వలె మనం వ్యభిచరింపరాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయము 8వ వచనంలో, వారిలో కొందరి వలె మనం వ్యభిచరింపరాదు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజునే 23,000 మంది చచ్చిరి కదా. 23,000 మంది చచ్చిరి కదా. వారిలో కొందరి వలె మనం ప్రభువును శోధింపరాదు. వారిలో కొందరు శోధించి పాముల చేత కాటు వేయబడి మరణించిరి. వారిలో కొందరి వలె మనము సణుగుకొనరాదు. వారిలో కొందరు సణిగి వినాశన కట్టచే నాశనము చేయబడిరి. ఏం చెప్తున్నాడు? వ్యభిచారము, శోధించటము, గొనుక్కోవటం, సణుక్కోవటం ప్రియులారా జాగ్రత్త వహించాలి. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి దినములలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి రాయబడినవి. కావున ప్రియులారా, తాను చక్కగా నిలబడ్డాను అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి, జాగ్రత్త వహించాలి. ఇది దేవుని యొక్క హెచ్చరిక ప్రియులారా మనందరికీ కూడా. సాతానుకు అవకాశం ఇవ్వమాకో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం పలికినట్లుగా సాతానుకు అవకాశం ఇవ్వమాకో. ఇచ్చావా చచ్చావే, ఇచ్చావా చచ్చావే, ఏం కాదులే, ఒకసారి ట్రై చేద్దాం, అయిపోయావు, పడిపోతావు. ఆ పడిపోవటం మామూలుగా ఉండదు. మదర్ తెరేసా ఏమంటారంటే, ప్రియులారా, అన్ని గర్వాల కంటే నేను పవిత్రంగా ఉంటున్నాగా, నాకు రక్షణ వచ్చిందిగా, నాకేంట్లే అనే ఆధ్యాత్మిక గర్వం చాలా ప్రమాదకరమైనటువంటిది. దాని దగ్గరికి రాని మాకు. నిత్యము దేవుని సన్నిధిలో వేడుకో. నిత్యము మనం ఒక ప్రార్థన చెయ్యాలి. మమ్ము శోధన నుండి కాపాడు తండ్రి. నిత్యం చేయాల్సిన ప్రార్థన. దేవా, నన్ను శోధన నుండి కాపాడయ్యా, నన్ను శోధన నుండి కాపాడు తండ్రి, నన్ను రక్షించు నాయనా, నన్ను కాపాడు తండ్రి, నన్ను శోధన నుంచి కాపాడయ్యా. కన్నిటితో ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు. ప్రియులారా, ఏ రీతిగా తన కుమారుడిని యేసయ్య శోధించబడ్డప్పుడు దేవుడు శక్తినిచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనకు కూడా ఇస్తాడు. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మీరు మాకు హెచ్చరికతో కూడినటువంటి ప్రేమ సందేశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. గర్వం పనికిరాదని, పాపములో కూరుకొని పోకూడదని, మారు మనస్సు పొందాలని, నీ సన్నిధికి తిరిగి రావాలని, సాతానుకు అవకాశముగా ఉండకుండా ఉండాలని మమ్మ హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మమ్మ గద్దించు, మమ్మ హెచ్చరించు, మమ్మ మార్చు నాయన. మాకు హృదయ పరివర్తన, మారు మనసును దయచేయి తండ్రి. ఒకవేళ ప్రభువా, మాలో ఎవరైనా ఈ శ్రమల కాలంలో నేను గుడికి వెళ్తున్నాగా అనుకుంటే మమ్మల్ని జాగ్రత్తగా ఉండనివ్వండి. నేను పవిత్రంగా ఉంటున్నాగానే గర్వం మాలో వస్తే మమ్మ గద్దించండి నాయన. మేము ఎల్లప్పుడూ కూడా, అనుదినము కూడా పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనని సన్నిధికి వచ్చేలాను మమ్మ దీవించండి. నా దేవా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను నింపండి నాయన. వారికి ఎటువంటి అవసరతలు, ఎటువంటి కోరికలు ఉన్నాయో నువ్వు బాగా తెలుసు ప్రభువా. మేము అడగక పూర్వమే నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. అయినను అడుగుట మా యొక్క బాధ్యత కాబట్టి మీ బిడ్డలంగా మేము అడుగుతున్నామని మమ్మ దీవించండి, ఆశీర్వదించండి. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మమ్మ దీవించే దేవుడు మాకు లేడయ్యా. మమ్మ దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.